గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చికెన్ గోంగూర వండుతున్నాం. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే. ఏందో మామ నీ చేయిలో ఏదో మహిమ ఉంది. మహిమ కాదు, గంటే ఉంది. చికెన్ వేస్తా, కలుపు. గోంగూర స్మెల్ ఎంత బాగుంది. అద్దరిపోయింది. మామా ఒరే నీ అబ్బా వచ్చిందిరా నాయన, మళ్ళీ ఈ ఏడ బుల్లెట్ కంటే స్పీడ్గా వస్తారా నాయన, తట్టుకోలేను నేను. ఏడ ఈ షేలలో దాక్కుని కూడా వచ్చి కనుక్కుంటుంది మామాని. బాగా రుచి పడిగినది తిన్నానికి. ఏం కోడలా రా, ఇవాళ ఏం చేసి పెడతావు నాకు? ఈరోజు గోంగూరతో ఒక స్పెషల్ ఐటమ్ చేసి పెడతా. ఏంటో అది? పచ్చడికని చేస్తావా ఇట్లా? పచ్చడి మెతుకులు పెడతాను. నువ్వు వచ్చే రాక కోడలు వస్తుంది. నేను వస్తానవనే నేను మొత్తం ప్రిపరేషన్ చేసి పెట్టినా. పోవడం కుండకాడి పోవడం వండి పెట్టడమే. రా మామా, వస్తాను బా. వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, కట్ట మీద పోయి అల్లకల్ల చిల్లక భలేగుంది బామా అంతే వస్తుంది నాకు. ఆ తర్వాత నువ్వే పాడుకో. అంటే సందర్భానుసారంగా పాడాను. ఇది మా తమ్ముడు పెంచల్ దాస్ రాసిన పాట, అందుకని నాకు బాగా ఇష్టం ఇది. జామ్ కట్ట మీదనే పాడావుగా ఇప్పుడు. కట్ట మీదనే సందర్భం అదే. ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా? చెప్పలేదు. కుండలో చికెన్ గోంగూర వండుతున్నా. చికెన్ గోంగూర. నాన్ వెజ్ వద్దు మామా అంటే నాన్ వెజ్ పెట్టేస్తున్నాను. వద్దనే మొత్తం తింటావు, నాకు కూడా అట్లా. నువ్వు ఏం చేస్తావు చెప్పు. వర్కౌట్ అయిపోయింది ఈరోజు ఇక్కడ. వర్కౌట్ చేయాలని ఇట్లా నన్ను వర్కౌట్ చేసావు ఈరోజు. మొత్తానికి ఇట్లా అయింది. ఇప్పుడు నూనె కాగింది. ముందు పచ్చిమిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు బుధాగా నువ్వు అది దంచుతుంటే నేను కోసిన కదా, కాబట్టి పచ్చిమిరకాయలు వేసుకుందాము. నూనె కాగిందా? ఈ శనక్కాయ నూనె కాబట్టి నురుగు వస్తుంది. నూనె కాగింది చూడు, నురుగు వస్తుంది. నురుగు వస్తే నూనె కాగినట్ట. అయినా చిట్టపట అందది కుండ కాబట్టి దొంగనా ఉడుకుతుంది. ఇప్పుడు చూడు మెల్లగా చిట్టపట అంది. అంటే మామూలు పాత్రల్లో కాగినంత వేగంగా ఇది కాగదు, అంత వేగంగా చల్లబడదు. కుండ తీరంతా కొంచెం కరివేపాకు. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చెలికాడే సరసనం ఉంటే. ఆ పాట అంటే నేను సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ కదా, ఆ సందర్భము ఒకసారి ఎవరో చెప్పారు. ఏమని? ఆచార్య ఆత్రేయ, ఆయన మనసుక వెంటరా ఆయన. అయితే రాలేదు, కొత్తిమీర అవుతుంది మన గోంగూర పోయి. అయితే ఆయన పాట రాసి ప్రేక్షకులను రాయక నిర్మాతలు నేర్పిస్తాడని పేరుండే ఆయన. అంటే అందరు ఇప్పుడు ఇప్పటి కవులు గంట కల్లా ఒక 5-6 వెర్షన్ల పాటలు రాసిస్తారు. కానీ ఆయన అట్లా కాదు. ఆయన పాట రాయాలంటే దానికి ఒక మూడ్ రావాలి, సందర్భం ఉండాలి. ఈ గంట ఎందుకు సందర్భం ఉండాలి, ఎన్ని ఉంటారు. కాబట్టి ఆయన బెంగళూరులో ఆయన ఒక రూమ్ తీసిండంట. 4 రోజులు పెట్టినంట. 4 రోజులు మామూలు తినడము, పడుకొని నిద్రపోవడము, ఇంకా రాస్తాడు పాట అని. ఎంతకు రాయలేదంట. అంటే సార్ ఇంకా మీరు రాయలేరు కానీ మాకు హోటల్ ఖర్చులు ఎక్కువ అవుతాయి, పదండి పోదామంటే అని రూమ్ ఖాళీ చేద్దామని చెప్పి, అరే ఒకసారి పార్కు పోదాం. పార్కు పోయి ఆ కబ్బన్ పార్కు, ఆ పార్కులో తిరుగుతూ ఉంటే మనకు పడుతుంది. ఇప్పుడు బాగా పడుతుంది, పట్ట బాగా పడిందంట. చెప్పని పాట పడుతుంటే ఒక 2 లవర్స్, నువ్వు మీ ఆయనలాగా అనుకో, పార్క్ వచ్చినారు లవర్స్. వచ్చి వాళ్ళు ఒకరినొకరు ఇట్లా పట్టుకొని, లవర్స్ ఎట్టుంటారు ఎప్పుడు అతుక్కుంటారు కదా, పట్టుకొని చెట్టు చాటుకు పోయినట్ట. అరే పేపర్ పెన్ తీసుకురా అని తీసుకుంటే అప్పుడు రాసినంట. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసనం ఉంటే, చెట్టాపట్టా చేతులు కలిపి చెట్టు చాటుకే పరిగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి
ఎంత గొప్పగా ఉంటుందో అని అప్పుడు ఆ పాట అలా పుట్టిందంట. ఆచార్య నా వెనకాల ఇంత స్టోరీ ఉంది అయితే. ఇప్పుడు ఈ కొండలో చిట్టపట గురించి ఆడి చిట్టపటకి వెళ్ళాం మనం. ఎక్కడి నుంచి ఎక్కడ లింకో చూడు. కొంచెం మంట బాగా హైలోనే ఉంది మంట. మళ్ళీ మన మసాలా వేసినప్పుడు మారింది అనుకో కుయ్యో మొర అనాలి. ఇంకొంచెం హై పెంచుతాం మంట. నీ చేతిలోనే ఉంది హై సిమ్ అంతే 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 అంతే. ఒకసారి మన చేయి కూడా దాటిపోతుంది. అంతేనా? అంతే మరి. నీ చేతిలో తీసి కొంచెం అల్లం వెల్లుల్లి సగం వేయి, మొత్తం వేయకు. చూసా మొన్న నేను చేసిన వంట రుచి అదిరిపోలే? అదిరిపోయింది. ఇప్పుడు నా చేత వేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తిని నేను పోత కింద పడినా కూడా అటుంటది. అది ఇట్లా వేయాలి. ఇట్లా వేయాలన్నా చూసి నేర్చుకో మామ, వంట నా దగ్గర నేర్చుకోవాలి. అలాగే అలాగే ఎట్లా వేయాలి అట్లా వేయాలన్నా. దేనికైనా ఒకటే ప్రక్రియ. పసుపు పసుపు వేసుకొని. పసుపు ఎందుకు వేస్తారు? యాంటీబయాటిక్ అది. యాంటీబయాటిక్ మంచి టేస్ట్ ఉంటుంది, మంచి కూర కూడా కలర్ వస్తుంది. నేను చేసే అన్ని కూరలు కూడా బాగా కారం ఉప్పు అన్నీ బాగా పడతాయి. మా అమ్మ పచ్చి వాసన పోవడానికి ఏనంటది పసుపు వేసేది. పచ్చివాసన కూడా అసలు ఇవి నూనెలో వేయించడమే పచ్చివాసన పోవడానికి. అంతేనా? అంతే. ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా ఉంది ఇది. ఇదే కూర ఉన్నట్టుంది. అదే కూర అయితే ఎట్లయితుంది మనం 1 by 1 కోడి కూర కాబట్టి దేనికైనా కొంచెం కారం ఘనంగా పడాలి. ఏందో మామ నీ చేయిలో ఏదో మహిమ ఉంది. అట్లా ఒక్కసారి వేస్తావు అంతే, మళ్ళీ వేయవు. మహిమ కాదు, గంటే ఉంది. మహిమ అంటే మళ్ళీ ఎవరు ఆ మహిమ, ఎక్కడుంది ఆ మహిమ అని ఆడపిల్ల అనుకొని నన్ను ఆట పట్టిస్తారు. మహిమ లేదు, మల్లీశ్వరి లేదు, ఓన్లీ అది చక్క గంటే ఉంది. నాది ఇదో రాగి కడిమ ఉంది. ఉప్పేసుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు ధనియాల పొడి కరెక్ట్గా ఉంది, సరిపోయేమైనా ఉంది. అది కూడా చికెన్ వేస్తా కలుపు. ఇప్పుడు ఏంది అన్నీ ఒకేసారి వేస్తే ఎట్లాగా? వేసి బాగా కలబెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కలిపెట్టు అడుగు నుంచి ఇట్లా మసాలా బాగా. ఇప్పుడు మంట పెంచకూడదు. ఇది సరిపోతుందా మసాలా? బ్రహ్మాండంగా గ్రేవీగా కావాలి. మరి గ్రేవీ ఉంటుంది, గోంగూర వేస్తాం కదా. అవును, ఎప్పుడు వేస్తా గోంగూర? వేస్తా. ఇది ఉడికొద్దు, ఈ చికెన్ బాగా దీంట్లోంచి నీళ్ళు దిగుతాయి కిందికి. ఓకే. ఇది దిగి బాగా ఉడుకుతున్నప్పుడు ఇది 90% ఉడికింది అన్నప్పుడు పుల్ల గోంగూరనా? మరి పులుపు అయితే దీన్ని పట్నం గోంగూర అంటారు. పట్నం గోంగూర. గోంగూరలో చాలా రకాలు ఉన్నాయి. గోంగూర తెల్ల గోంగూర అంటారు, ఎర్ర గోంగూర. ఇది ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూరలో పట్నం గోంగూర. ఇది ఈ టేస్ట్ భలే ఉంటుంది. ఉండదా? పులిపోయి ఉంటుంది. తెల్ల గోంగూరలో ఏముంటుంది తెలుసా? తెల్ల గోంగూరలో వేసి టమాటా వేస్తారు మళ్ళీ పులుపు కావడం కోసం. దీనికి అవసరం లేదు కాబట్టి అందుకనే మనం టమాటా వేయలేదు దీంట్లో. అవును. ఓకే. అయినా గోంగూర మటన్లో టమాటా వేసుకోవడం బాగా మసాలా చూడు ఏం కలర్ వచ్చింది చూడది. అవును, మంచి దూర జాంపండు ఉన్నట్టుంది. అంటే అంటే జాంపండు అంటుండే. ఎందుకంటే ఈరోజు మనం జామకాయలు బాగా తిన్నాం కదా, జామ తోటలో వంట జామకాయలు తిన్నాం కాబట్టి ఉదాహరణ కూడా అదే జామ అనేసింది. జామ జటక్కని దీన్ని లటక్కున మూత పెట్టేసి కాసేపు పెడదాం. ఇది ఎట్లయింది చూద్దాం మరి మామ. ఏదో వాసన వస్తుంది కదా, గమ్మగమ్మ. ఏదో వాసన కదా, మంచి వాసన వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు దీనికేం పేరు పెట్టినావు? దీనికేం పేరు కాదని ఇప్పుడు సీక్రెట్ చెప్తాడు. చెప్పండి. మీ ఇద్దరక్కలు వచ్చినప్పుడు వాళ్ళ మీదకి పొగ పాకుతా పోయింది. నా దగ్గర చూసావా? మాయా మహేంద్రచారం చూ మంత్రకాలే అని అలా చేస్తా. చూ మంత్ర అని బాగా తాంత్రిక విద్యలు కూడా వచ్చా? లేదు, ప్రేమ. వినోదం కొంచెం దూరంగా జరుగుతుంట. ప్రేమతో చెప్పావా? ప్రేమతో చెప్తే ఏదైనా ఉంటుంది. ఇప్పుడు చూడు, వర్షమే ప్లీజ్ వరుణ్
ఈరోజు కొంచెం అయిపో మాకు ఎపిసోడ్ అంతే రవి వచ్చాడు, రవిని పంపించి వరుణ్ వెళ్ళిపోయాడు. సరే ఈ లోపల ఇది చికెన్ గాడు ఏమంటాడు చూద్దాం. అదిరిపోయింది మామ. అంటే మనం న్యాచురల్గా దీన్ని ఏదో అంటారు మీరు మీ భాషలో, ఏంటది? ఆర్గానిక్గా చేస్తాను. అంతా ఆర్గానిక్గా చేసిన ఇదే కదా. దీంట్లో కుండలో చేస్తే మనకి మాడదా? మాడదు. ఎందుకు? ఎన్నో నీళ్ళు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం సిమ్లోనే పెట్టాం కదా అన్ని. ఓకే. ఈ చికెన్లో ఉండే నీళ్ళు అన్నీ దిగుతాయి దాంట్లోకి. ఓకే. చికెన్ కడిగినప్పుడు నీళ్ళు మిగులుతాయి కదా. ఇది మరి ముక్క ఏంటంటే ఆవిరితో ఉడుకుతుంది ముక్క. ఇదంతా బాగా ఉడికిందో. అవును. ముక్క అంటే చిక్కిపోతుంది. అయిపోయింది, ఉడికిపోయింది. ఉడికిపోయింది. ఇంకొక 10% చాలా తొందరగా ఉడికింది కదా మామ. 10% ఉడకాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే నాకు గోంగూర ఇవ్వు. ఓకే. గోంగూర ఇస్తే ఇప్పుడు అస్సలు సిస్సలు గోంగూర పడుతుంది అనమాట. నిన్నెవరెల్లా మన్నారే గోంగూర కానీ ఇవ్వదా పాడిన కానీ వస్తాను. అవును. నాకు నీళ్లు పిండేసి ఇచ్చేయి నాకు. ఓకే. నేను ఎట్ట వేయాలనో చూపిస్తా. అందుకో గోంగూరను కూడా కత్తితో కోస్తారు. అట్లా వేయకూడదు. ఏదో నాకు నోరు జారుతుంది. నోరు జారుతుందా? నోరు ఊరుతుందా మామ? నీకు నోరు ఊరుతుంది, నాకు నోరు జారుతుంది. కోడలాన పోయి మళ్ళీ మరదలా అని నోరు దానికి వచ్చింది. మళ్ళీ ఆపుకున్నాను. ఎందుకు తెలియదు కానీ నీకు ఈరోజు మర్దల మీద ధ్యాస మళ్ళింది. అబ్బా ఏంది నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీళ్ళే పోయలేదు కదా. అవన్నీ దిగింటాయి. అప్పుడైతే మనం ఫస్ట్ నుంచి అసలు నీళ్ళు పోసినావా? లేదు లేదు పోయలేదు. బా గోంగూర స్మెల్ ఎంత బాగుంది. అదే మరి కుండలో గోంగూర చికెన్ స్మెల్ అదిరిపోయింది. తింటే నువ్వు బెదిరిపోతావు. అంటే ప్రాస కోసం వేసాను. అంటే బెదరడం అంటే ఆ బెదరడం కాదు. ముక్కలు ఉడికాయా? బ్రహ్మాండంగా ఉడికినాయి. ఇంతకుముందే ఉడికినాయి. ముక్క ఉడికిందంటే చూడు బోన్ బయటకు వస్తుంది ముక్కలో నుంచి. వచ్చిందంటే ఉడికినట్టేనా? కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి అన్నమాట మనకు ఏంటి అనేది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఒక ముఖ్య విషయం చెప్పాలి నీకు. నేను ఒకరోజు ఒక ఫ్రెండ్ ఏదో పార్టీకి పిలిచాడు. చికెన్ వాళ్ళ ఇంట్లో వండించుకొని వచ్చాడు. వచ్చి ఇది గోంగూర మటన్ అన్నాడు. చికెన్ కాదు మటన్ తెచ్చాడు. గోంగూర మటను ఆవిడ వేసింది. అసలు గోంగూర కనిపించేది అంటాడు. గోంగూర కనిపించకుండా గోంగూర కరిగిపోయింది కాదు, దాన్ని మిక్సీకి వేసిందంట. అసలు గోంగూర కూడా తినేటప్పుడు గోంగూర తగులుతూ ఉండాలి చేతికి. వేసుకుంటే అది గోరింటాకు అవుతుంది. గోంగూర ఎందుకు అవుతుంది? చేతులకు మూతికి ముక్కు పెట్టుకోవచ్చు. చూడు ఆకు ఆకు ఉండాలి. ఎవరన్నా అంటే లోకో భిన్న రుచి కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే ఇట్లా ఆకు ఆకు తగలాలి. ఆకు గ్రేవీ అన్న గ్రేవీ లాగే వచ్చింది మొత్తానికి లైట్గా. ఇదైతే కరెక్ట్గా కనుక్కోండి. ఇది రాగి సంగట్లో పడితే అంతే, ఇంకా ముద్ద మింగి నిద్రపోవాల్సిందే. వేడి వేడి అన్నం, మంచి మంచి గోంగూర చికెన్ కలిపి ఒక ముద్ద పెట్టుకుంటే కలుపు బాగా కలుపు. నోరు ఊరిపోతుంది మామ. నాకు నోరు ఊరుతుందిరా. నీకు పెట్టకుండా నేనే తినేస్తున్నా చూడు. తినే నువ్వు చేసావు, నేను తింటున్నా. నువ్వే తినాలి, నువ్వే ముఖ్యము. నువ్వే తిని మామ ఎట్లుంది ఇట్లుంది అని చెప్పాలి. ఆహా అది తినే తీరు తరీక్ అంటే అదే. చిన్న ఇట్లా అటు నోట్లో పెట్టుకుని అట్లా కాదు, నోటి నిండా ముద్ద పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు కూడా తినాలనే కోరిక కలుగుతుంది. అదిరిపోయింది.